నేరుగా పేరుని ప్రస్తావించకపోయినా కవిత ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎవరినుద్దేశించి ఈ విమర్శలు చేస్తున్నారు, ఎవరినుద్దేశించి తన ఆవేదాన్ని వ్యక్తపరుస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మరి వారు రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవుతే ఏం మాట్లాడతారు? ఎటువంటి విషయాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో రాకేష్, నిజంగానంటే ఎంపీ ఎన్నికల్లో నన్ను ఓడించింది ఎవరో తెలుసు అని, కావాలనే ఓడించారు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతున్న ఒక సమరం అనుకోవచ్చా లోపల. బట్ ఇప్పుడే ఇలా బయటికి రావడానికి అండ్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు కవిత చేసిన చిట్చాట్లో చేసినటువంటి విషయాలు చూసినట్లయితే ఒక పేరు చెప్పకుండా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరిపైన కోపం ఉంది, ఎవరిపైన విభేదాలు ఉన్నాయి, ఈ పేరు మాత్రం చెప్పకుండా మిగతా విషయాలు అన్నింటిలో ఓపెన్ అయ్యారు. అన్ని విషయాలు చెప్పారు, చాలా ఓపెన్గా చెప్పారు. నాపై కుట్ర జరుగుతుంది, ఆ కుట్ర ఇప్పుడు కాదు, ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పటి నుంచి కుట్ర జరుగుతుంది. ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ నుంచి పార్టీకి ఒక ప్రతిపాదన వచ్చింది, మెర్జ్ చేయమని, బీఆర్ఎస్ను బీజేపీలో మెర్జ్ చేయమని ఒక ప్రతిపాదన వచ్చింది. విలీన ప్రక్రియను పూర్తిగా అడ్డుకున్నాను, అసలు విలీనం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఒక జాతీయ పార్టీలో అస్సలు విలీనం అవ్వద్దు అంటూ అడ్డుకున్నాను. అప్పటి నుంచే నా మీద విభేదాలు మొదలయ్యాయంటూ చెప్పారు. నా పైన మాట్లాడుతున్నటువంటి నేతలు, నా పైన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, కొన్ని విదేశాల నుంచి నడుపుతున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా టార్గెట్ చేసి నా పైన కొన్ని విమర్శలు చేయిస్తున్నారు. సొంత ఆడపడుచుపై, సొంత ఇంటి బిడ్డపై నా మీద ఇలాంటి ఆరోపణలు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో చేయించడం న్యాయం అంటూ ప్రశ్నించారు. నా మీద ఏడిస్తే ఏం లాభం వస్తుంది? కేసీఆర్ పైన కేసులు పెడుతున్నారు, కేసీఆర్కి నోటీసులు ఇస్తున్నారు, వాటిపైన స్పందించండి, వాటిపైన మాట్లాడండి. కేసీఆర్ పైన ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా ఎందుకని ఆందోళనలు, ఎందుకని నిరసనలు చేయట్లేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకని ఒక సైలెన్స్గా వాతావరణం కొనసాగుతుంది? నేతలు ఎవరు ఎందుకు దీనిపైన ఘాటుగా స్పందించట్లేదు? అదే ఇంకొక లీడర్ మీద నోటీసులు వస్తే చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయి, చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ కేసీఆర్ మీద నోటీసులు వస్తే, కేసీఆర్ మీద కేసులు పెడితే ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు? ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ పెట్టి, ట్విట్టర్లో కొన్ని ఖండనలు పెడితే సరిపోతుందా? బయటికి రావాల్సినటువంటి అవసరం లేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. నేను కేసీఆర్తోనే తేల్చుకుంటాను, కేసీఆర్ మాత్రమే నా లీడర్, పార్టీలో ఇంకెవరిని నేను అంగీకరించే ప్రసక్తి లేదంటూ ఖరాఖండిగా చెప్పారు. చాలా క్లియర్గా ఉన్నారనే విషయం మనం అర్థమవుతుంది. ఇంకెవరి నాయకత్వాన్ని కూడా నేను అంగీకరించను. కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, చాలా రోజులు ఆయన నాయకత్వం ఉంటుంది, ఉండబోతుంది, తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అని చెప్పారు. నా డిమాండ్ ఒకటే, నా లేఖను ఎవరు లీక్ చేశారు? నేను రాసినటువంటి లెటర్ని, నేను చాలాసార్లు లెటర్ రాశాను, చాలాసార్లు కూడా కేసీఆర్కు ఆ లెటర్లు తీసుకొని చించివేయడం అలవాటు. కానీ ఈసారి ఎందుకు ఆ లెటర్ చించేయకుండా బయటకు వచ్చింది? ఆ లెటర్ను బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఆ కోవట్లు ఎవరు? మీరే అన్నారు కదా కోవట్లు ఉన్నారని చెప్పేసి, ఆ కోవట్లపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరే ప్రెస్ మీట్లో చెప్పారు కోవట్లు ఉన్నారని, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారని ప్రెస్ మీట్లో చెప్పారు. కాబట్టి ఆ కోవట్ల మీద చర్యలు తీసుకోండి. నా లేఖను బయట పెట్టిన వాళ్ళను బయట పెట్టేంత వరకు, వాళ్ళు ఎవరో చెప్పేంత వరకు, వాళ్ళపైన చర్యలు ఉంటేంత వరకు నేను పార్టీకి కొంత దూరంగానే ఉంటానంటూ చెప్పారు. కేసీఆర్ని త్వరలో కలుస్తామంటున్నారు. కేసీఆర్ని కలవడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ పంపించినట్లుగా ఇద్దరు దూతలు నా ఇంటికి వచ్చారు, కానీ కేసీఆర్ పంపించలేదు. ఎవరు పంపించారో అందరికీ అర్థమవుతుంది. వచ్చిన ఇద్దరు, దామోదర్ రావు కానీ మోహన్ రావు కానీ, ఎవరికి ఆత్మీయులు, ఎవరికి దగ్గర కూడా పార్టీలో అందరికీ తెలుసు, వాళ్ళే పంపించారు. నేను పెద్ద దానికి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పారు. మా పార్టీకి సంబంధించినటువంటి నేతల కాలేజీల గోడలు కూలగొడుతుంటే, కాలేజీల బిల్డింగ్లు కూలగొడుతుంటే ఎందుకని స్పందించారు? ట్విట్టర్లో ఒక కండోలెన్స్ పెట్టో, లేకపోతే ట్విట్టర్లో ఖండిస్తూనో, ట్విట్టర్లో భారీగా డైలాగులు కొడితే సరిపోతుందా? గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం లేదా? మన పార్టీ బీఫామ్ మీద గెలవడమే వాళ్ళు చేసిన తప్ప అంటూ చెప్పారు. ఇక నా జోలికి వస్తే బాగుండదు, కవిత మంచిది కాదు, నా జోలికి రావద్దు, నా మీద రాకేష్ ఎగ్జాక్ట్లీ ఇదే, నా జోలికి వస్తే బాగుండదు, నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ అంత సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఈ వార్నింగ్ ఇలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే దీని పరిణామాలు ఎలా ఉన్నా స్వీకరించడానికి కవిత సిద్ధంగా ఉన్నట్టా? ఎస్, అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, నేనేది కాంప్రమైజ్ మోడ్లో వెళ్ళను, ఖచ్చితంగా ఫైటర్. నేను
ఫైట్ చేసుకుంటూనే వెళ్తాను. ఎక్కడ ఎవరితో రాయబారాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు క్లారిటీ ఉంది. నేను జాగృతి మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ విధంగానైతే అనేక ప్రజా సమస్యలపై పోరాడుతున్నానో అదే విధంగా పోరాడతాను. నాకు పార్టీలో కావాల్సినటువంటి క్లారిటీ రావాలి. కేసీఆర్ మీద నోటీసుల మీద ఎందుకు మీరు పోరాటాలకు దిగట్లేదు, నాకు సంబంధించిన లేఖను బయట పెట్టిన వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు, వీటిపై నాకు క్లారిటీ వచ్చేవరకు నేను ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటాను. పార్టీలో ఎవరితో నాకు సంబంధం లేదు. నాకు సంబంధించి కేసీఆర్ మాత్రమే నేత, కేసీఆర్తో మాత్రమే మాట్లాడతాను అంటున్నారు. దాంతో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది? ఏమైనా కొంచెం భావోద్వేగానికి లోన్ అయ్యారా, లేదా చాలా కోపంగా కనిపించారా? ఆవిడ హావభావాలు ఎలా ఉన్నాయి? చాలా కూల్గా ఉన్నారు. చాలా కూల్గానే చిట్చాట్ చేశారు. చాలా పంచులేశారు పార్టీ మీద, పార్టీ నేతల మీద. పార్టీలో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు అన్నప్పుడు నవ్వుకుంటూ, అవునా అలా చెప్పారా, ఆహా మొన్ననే తెలిసింది ఆ విషయం అంటూ చాలా నవ్వుకుంటూ చెప్పారు. చాలా కూల్గానే పంచింగ్ డైలాగులతో ఆమె ఈ చిట్చాట్ అంతా కొనసాగింది. గంట సేపు చిట్చాట్ చేశారు. కానీ కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు, కేసీఆర్తో తనకున్నటువంటి అనుబంధాన్ని, కేసీఆర్కి నన్ను దూరం చేసేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు, ఆ ప్రయత్నాల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అని చెప్పే విషయాలు చెప్తున్నప్పుడు మాత్రం కొంత భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. కేసీఆర్కి నన్ను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కేసీఆర్ నన్ను దూరం పెట్టేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జైలు నుంచి ఇప్పటివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలందరూ, కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కేసీఆర్కి కవితకి దూరం పెట్టడం ద్వారా, కవితను పూర్తిగా పార్టీ నుంచి దూరం చేయడం ద్వారా ఎవరు ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. మీకు అంతా అర్థమవుతుందంటూ ఆమె చెప్పారు. దాంతోపాటు బీజేపీతో అంటగాగుతున్నారు, ఒక కుట్ర కోణం కనిపిస్తుంది కానీ ఇలా ప్రశ్నించడం కానీ ఎవరు చేయలేదు. ఒకవేళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆవేదనలో కాకపోతే విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ పార్టీలో ఉన్న అది కూడా కేసీఆర్ కుటుంబం నుండి, కుటుంబ వ్యక్తి నుండి ఇలా రావడం ఎలా చూడాలి? నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ 25 ఏళ్లలో పార్టీ పెట్టి 25 ఏళ్ళైంది, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఆ ఇయర్లో ఉన్నారు. ఈ 25 ఏళ్లలో చాలామంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు. మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉండి కూడా పార్టీ మారిన వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. వాళ్ళందరూ చాలా బోల్డ్ కామెంట్ చేశారు, హార్డ్ కామెంట్ చేశారు, విపరీతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతంగా విమర్శలు కూడా చేశారు. కానీ పార్టీలో ఉన్నటువంటి, పార్టీ లీడ్ చేస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ నుంచి, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు బయటకు వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది మొదటిసారి. ఆ కామెంట్స్ కూడా చాలా దూరం వెళ్ళాయి, చాలా పరిధి దాటి వెళ్ళినటువంటి కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు, అసలు బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో కలిపేటువంటి కుట్ర కొంతమంది నేతలు చేస్తున్నారు అనేది ఆమె ఓపెన్గా అన్నటువంటి కామెంట్. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్తున్నారంటే ఎవరి మీద ఆ కామెంట్ చేస్తున్నారు? నిజంగానే అంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందా? ఆ బీజేపీలోకి పార్టీని విలీనం చేస్తే ఎవరికి లాభం వస్తుంది, ఏం లాభం వస్తుంది? ఇవన్నీ కూడా కొంత చర్చకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పారు, బీఆర్ఎస్ చేయాల్సినటువంటి పనిని, బీఆర్ఎస్ చేపట్టాల్సినటువంటి కార్యాచరణని సగం జాగృతి తరపున నేను చేస్తున్నానంటూ చెప్పారు. బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం కానీ, తెలంగాణ తల్లి మార్పుకు సంబంధించినటువంటి ఉద్యమం కానీ, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి గీతం మార్చడం కానీ, వీటన్నిటిపైన కూడా నేను మాట్లాడాను, నేను ఉద్యమం చేశాను, నేను ధర్నాలు చేశాను, నేను దానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాను. జాగృతి మాత్రమే సగం పని చేస్తుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ పైన ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా జాగృతినే ఉద్యమం చేయడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నా పైన ఆరోపణలు చేయబట్టి నేను కొంత వీటి మీద మాట్లాడుతున్నాను. కానీ మాకున్నటువంటి ప్రణాళిక ప్రకారం జూన్ 3న పెద్ద ఎత్తున కేసీఆర్కి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా ఆందోళనను, నిరసనలు చేద్దాం అనుకున్నాం. కానీ ఈ లోపే ఎయిర్పోర్ట్లోకి దిగ్గానే నా పైన పెద్ద బాంబు వేశారు, నా లేఖ లీక్ చేశారు, మ్యాటర్ అంతా డైవర్ట్ చేశారని చెప్పారు. ఒక్కసారిగా పార్టీలో నూతన ఉత్సాహం కనిపించింది. సో ఇకపై ఇంకా దూసుకు వెళ్లడమే ఉంటుంది, వెనకడుగు వేసేది లేదు అంటూ కార్యకర్తల్లో ఒక జోష్ కనిపించింది, నేతల్లో కూడా ఒక జోష్ కనిపించింది కేసీఆర్ స్పీచ్ తర్వాత. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే ఒక స్టెప్ వెనక్కి వచ్చినట్టుగా లేదా?
ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే పార్టీలో జోష్ తగ్గింది, పార్టీలో ఏం జరుగుతుందో కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి, కొంత గందరగోళ వాతావరణం. కార్యకర్తలే కాదు, లీడర్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరిని కలవాలి ఈ సిచ్యువేషన్లో? పార్టీలో ఉన్నటువంటి పవర్ పాయింట్స్ 2-3 ఉన్నాయి. పవర్ పాయింట్స్లో ఎవరిని కలిస్తే ఎవరికి ఇబ్బంది వస్తుంది? కవిత వ్యవహారం ఎటు తేలుతుంది? కవిత వ్యవహారాన్ని ఏమైనా సర్దుమణిగేలా చేస్తారా? ఆ లోపు సైలెంట్గా ఉండాలా? అసలు ఇంటర్నల్ గొడవను పట్టించుకుని ఇంటర్నల్ గొడవకు సంబంధించినటువంటి చర్చే పార్టీలో ఎక్కువ జరుగుతుంది. ఇంకా మిగతా పార్టీల వైపు లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి వాటిపైన వ్యతిరేకత కనబరచడం ఇవన్నీ తర్వాత సంగతి. పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారం అర్థం కావడానికే కార్యకర్తలకు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది అనేది కార్యకర్తలకు క్లారిటీ లేదు. ఇది సర్దుమణుగుతుందా, ముందుకెళ్తుందా? రోజుకొక పరిణామం జరుగుతుంది. ఒకరోజు కవిత మాట్లాడతారు, ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడతారు, ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతలు మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ కవిత చేస్తున్నటువంటి కామెంట్స్, వీటన్నిటిని అర్థం చేసుకోవడానికే సమయం సరిపోతుందని చెప్పొచ్చు. కొంత గందరగోళ వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఈ విషయాన్నే కవితను అడిగినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు చెప్పారు. ఆ సభ జరిగినప్పుడు ఆ సభలో మాట్లాడినటువంటి స్పీచ్ తర్వాత పార్టీలో ఒక ఉత్సాహం కనిపించింది. ప్రజలందరూ కూడా కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. కేసీఆర్ వచ్చారు, మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ మా తరపున నిలబడతారని కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. కానీ కొంతమంది వచ్చేసి కేసీఆర్ని మేమే నడిపిస్తున్నాం, కేసీఆర్ మొత్తం అంతా ముందు వెనకాల కేసీఆర్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు మేమే చూస్తున్నాం, కేసీఆర్ని మేము నడిపిస్తున్నామంటూ కొన్ని కార్టూన్లు కూడా రిలీజ్ చేశారు అంటూ కొన్ని కామెంట్ చేశారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, కేసీఆర్ని ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు, కేసీఆరే పార్టీని, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, మమ్మల్ని అందరూ నడిపిస్తున్నారు. కానీ కేసీఆర్ నడిపించేంత పెద్దగైనట్లుగా కొంతమంది నేతలు భావిస్తున్నారు. అది తప్పు, పార్టీలో అది సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఎవరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు, కేవలం కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తారంటూ కవిత చెప్పిన విషయం మాత్రం పార్టీలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. రాకేష్, ఇన్ని విషయాలు, చాలా విషయాలు మాట్లాడారు, చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత చేసిన టాప్ సంచలన వ్యాఖ్య ఏంటంటే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అన్నారు. సో ఈ స్టేట్మెంట్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా చాలా టైట్ ఫైట్ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత చేసిన స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఎవరికి ఇది అస్త్రం అవుతుంది? ఖచ్చితంగా పార్టీకి కొంత డ్యామేజ్ అని చెప్పవచ్చు. అంటే పార్టీ విలీనం అవుతుందని ఒక కీలక నేత, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ చెప్పడం, దాంతోపాటు దాని నేపథ్యం కూడా చెప్పారు. నేను జైల్లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రతిపాదన బీజేపీ సైడ్ నుంచి వచ్చింది, మా పార్టీ అధినేత దగ్గర కూడా వచ్చింది, నేను తీవ్రంగా ఖండించాను. అప్పుడు కొంతమంది ముందుకెళ్లారు, కొంతమంది విలీనం చేస్తే మంచిదనే భావనలో కూడా ఉన్నారు. కానీ నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, జైలుకి వెళ్తాను, కేసును ఫేస్ చేస్తాను, నేనేం తప్పు చేయలేదు, అవసరమైతే నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుంది అంటే పార్టీకి, నాకున్నటువంటి ఎమ్మెల్సీ పదవికి రెండిటికి రాజీనామా చేసి జైలుకు వెళ్తాను, మీకు ఎలాంటి సంబంధం ఉండదు, పార్టీకి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూ ఉండదని చెప్పాను. కానీ కేసీఆర్ పిలిచి మీరు చెప్పినట్టుగా మీ పార్టీకి విలీనానికి ఒప్పుకోవట్లేదు, మీరు ఎలాంటి రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, పార్టీకి కానీ లేకపోతే ఎమ్మెల్సీ పదవికి కానీ రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం, మీకు ఎమ్మెల్సీ ఇచ్చిందే కొంత ఆలోచించి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయొద్దు అని చెప్పారు. ఆ సిచ్యువేషన్లోనే, ఆ చెప్పిన క్రమంలోనే నేను వెనక్కి తగ్గాను. లేకపోతే ఆ రోజే 2 పదవులకు, పార్టీలో ఉన్న పదవికి, పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రెండింటికి రాజీనామా చేసి జైలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాను, నేను త్యాగం చేశాను. కానీ ఈరోజు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ బీజేపీతో అంటకాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీలో పార్టీని మెర్చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంతకు మించి కొంతమంది నేతలు బీజేపీ నేతలకు సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రారంభోత్సవాలకు అతిథులుగా వెళ్తున్నారు. ఇవన్నీ చూస్తే పార్టీలో కొంత అర్థం చేసుకోవచ్చు అంటూ కవిత చెప్పారు. సో ఇది కొంత డ్యామేజ్ అని చెప్పొచ్చు, బీజేపీకి కొంత ఎడ్జిస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్కు డ్యామేజ్, మిగతా నేతలు స్పందిస్తారు. ఇంత జరిగిన తర్వాత కేసీఆర్ స్పందన మీదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కన్ఫ్యూజన్ తొలగిపోవడమో లేకపోతే పార్టీకి సంబంధించిన నేతల కన్ఫ్యూజన్ తొలగిపోవడమో ఉంటుంది. కేసీఆర్ స్పందిస్తారా, కేసీఆర్ తరపున ఎవరైనా స్పందిస్తారా, విదేశాల్లో మాట్లాడారు కవిత, కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఈ విషయాల మీద మళ్ళీ అఫీషియల్ గా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేలాగా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? సో ఆమె ఈ విషయం కూడా కొంత క్లారిటీ ఇచ్చారు, త్వరలో ప్రెస్ మీట్ కూడా ఉంటుంది అని చెప్పారు. దానికి కొన్ని ప్రశ్నలు, అంటే మీడియా నుంచి కొన్ని ఎదురైనటువంటి ప్రశ్నలు, మీరు ఎందుకు తెలంగాణ భవన్లో ఇలాంటి విషయాలు చెప్పట్లేదు అని ఒక ప్రశ్న అడిగారు. దాంతోపాటు ఎందుకు కేసీఆర్ని కలవట్లేదు, ఎందుకు ఈ విషయాలు బహిరంగంగా చెప్పట్లేదు అని. ఈ 2-3 ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఒకటే, నేను తెలంగాణ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి అక్కడే నా మీద కుట్ర జరుగుతుందని చెప్పాను, ఆ తర్వాతే అసలు కుట్ర మొదలైంది అంటూ చెప్పారు. రెండోది, నేను సీక్రెట్గా, అంటే కొంత రహస్యంగా అంతర్గతంగా రాసినటువంటి లేఖనే లీక్ అయింది, ఇంకా నేను
ఎక్కడ మాట్లాడినా లాభం లేదు, అందుకే మీడియా ముందుకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు చిట్ చాట్ కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగానే మీరు భావించవచ్చు. కొంత సమయం లేకపోవడం వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేకపోయాను. ఇది డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నట్టుగానే మీరు భావించవచ్చు. నేను అంతర్గతంగా రాసిన లేకే లీక్ అయినప్పుడు ఇంకా ఎక్కడ మాట్లాడినా అది అఫీషియల్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను మాట్లాడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి నేను మాట్లాడతాను, ప్రెస్ మీట్ కూడా పెడతాను, అవసరమైతే తెలంగాణ భవన్లో కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నన్ను పార్టీ నుంచి ఎవరు దూరం చేయలేరు, నేను కేసీఆర్తో అలాగే ఉంటాను అంటూ చెప్పారు. తర్వాత తీసుకుపోయేటువంటి కార్యాచరణకు సంబంధించి ఈ పార్టీలో ఇలాగే కొనసాగితే, ఇలాగే ఒక నిర్లక్ష్యమైనటువంటి వాతావరణం, కేసీఆర్ను తిడుతున్నా, కేసీఆర్ పైన కేసులు పెడుతున్నా ఎవరు స్పందించకపోతే ఇక నేరుగా బయటకు వచ్చి చాలా విషయాలు మాట్లాడతాను, నా కార్యాచరణ కూడా ప్రకటిస్తానంటూ కవిత చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పారు, నన్ను ఎంపీ ఎన్నికల్లో కావాలనే ఓడగొట్టారు కొంతమంది నేతలు, కావాలనే కక్షగట్టి నేను ఓడిపోయేలా చేశారు. ఓడిపోయిన తర్వాత నేను కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఆ తర్వాత కేసీఆర్ పిలిచి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి, నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, నిన్ను ఎక్కడైతే ఏ నేతలు ఓడగొట్టారో అక్కడే ఒక ప్రోటోకాల్ పోస్ట్లో నువ్వు ఉండాలంటూ నన్ను ఎమ్మెల్సీ ఇచ్చి పంపించారు. అప్పుడు నేను అంగీకరించాను తప్ప నాకు ఎమ్మెల్సీ కావాలని అడగలేదు, రాజ్యసభ కావాలని అడగలేదు, నేను అసలు ఏ పదవి ఆశించలేదు, సైలెంట్గా ఉండిపోయాను. నన్ను ఓడగొట్టారు, పార్టీలో నా పైన కుట్ర జరిగింది, సరే అధికారంలో ఉంది, ప్రజలకు కొంత మంచి జరుగుతుందంటూ నేను దూరంగా ఉన్నానంటూ కవిత చెప్పారు. ఆ విషయం కూడా పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి చర్చ. కవితను ఓడగొట్టారా, కవిత ఓడిపోయిందా, ప్రజా వ్యతిరేకత, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాయి, లోకల్ లీడర్స్ ఎవరైనా కోఆపరేట్ చేయలేదా, దానికి సంబంధించి చర్చ చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యి అసలు విషయాలన్నీ కూడా చెప్పారు. సో రాకేష్, కవిత మాటలు అంటే కవితను వెళ్ళగొట్టే కుట్ర జరిగిందా బీఆర్ఎస్ లో? అసలు అంటే ఆ పాయింట్ మీద ఎటువంటి వివరాలు వస్తూ ఉన్నాయి? ఆమె చెప్తున్నటువంటి వివరాల ప్రకారం నన్ను దూరం చేసే కుట్ర జరిగింది అని చెప్తున్నారు. నన్ను కేసీఆర్కి దూరం చేయడానికి చాలామంది ప్రయత్నించారు. అందులో భాగంగానే లేఖను బయటపెట్టారు. ఈ లేఖ ద్వారా నేనేదో కేసీఆర్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాను, కేసీఆర్ మీద, పార్టీ మీద ఒక వ్యతిరేకత ఉన్నటువంటి భావజాలంతో ఉన్నాను, అందుకనే కవితకు పార్టీలో ఉండడం ఇష్టం లేదు అనే ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారనేది ఆమె మాటల్లో అర్థమవుతుంది. నా పైన కుట్ర చేశారని దాదాపు ఒక 10-15 సార్లు ఆమె మెన్షన్ చేశారు. 10-15 సార్లు చెప్పారు నా పైన కుట్ర జరుగుతుంది, కుట్ర జరిగింది, కుట్ర జరుగుతూనే ఉంది, జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా కుట్ర మొదలైంది అనేది. దాంతోపాటు దీనికి యాడాన్గా ఆమె ఏం చెప్పారు, నా పైన చేసేటువంటి కుట్రలో భాగంగా నేను కేసీఆర్కి దూరం అయితే, నేను పార్టీకి దూరం అయితే అత్యధికంగా లాభం పొందేది ఎవరో వాళ్ళే కుట్ర చేస్తున్నారనేది ఇండైరెక్ట్గా ఆమె ఖచ్చితంగా కవిత బయటకు వెళ్ళిపోతే ఎవరికి లాభం, ఎంత మందికి లాభం ద్వారా అంటే మన నేరుగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి వాటిపైన కామెంట్ చేయడం సరికాదు. కానీ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి తెలుసు పార్టీలో 1, 2, 3 ఎవరు, ఆ 1, 2, 3లో ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి కవిత పొజిషన్ ఏంటి, కవిత పొజిషన్ తప్పుకుంటే ఎవరికి లైన్ క్లియర్ అవుతుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటారు. కామన్గా చాలా సహజంగా అర్థమయ్యేటువంటి అంశం. సో అదే విషయాన్ని పేర్లు లేకుండా కవిత కూడా చెప్పారు. ఎవరి పేరు ప్రస్తావించలేదు, ఎవరి పేరెత్తలేదు, కానీ కార్యకర్తలకి, ప్రజలకు అర్థమయ్యేలాగే అన్ని విషయాలు చెప్పారు. ఆ లాభం ఎవరికి ఉంటుంది, దాంతోపాటు నా పైన కుట్ర చేసిన వాళ్ళు ఎవరు, నా లేఖను లీక్ చేసింది ఎవరో కూడా అందరికీ తెలుసు. కానీ కార్యకర్తలు బయటికి ఆ పేర్లు మాట్లాడడానికి కొంత భయపడుతున్నారు. కేసీఆర్తో యాక్సెస్ కట్ చేస్తారనో, లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళనివ్వరనో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎయిర్పోర్ట్లో కేసీఆర్ పక్కన, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టుపక్కల చాలా దయ్యాలు ఉన్నాయని ఆమె ప్రస్తావించారో, విషయాలు చెప్పారో, ఆ దయ్యాల పేర్లు ఎవరు, మీరు ఎవరిని దయ్యాలంటూ సంబోధించారంటూ పదే మీడియా ప్రశ్నలు అడిగింది, పదే క్వశ్చన్ చేసింది. ఎందుకు ఇంత ఓపెన్గా ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, ఆ కొన్ని పేర్లు మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే చెప్పినప్పుడు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. షార్ట్లీ అన్ని విషయాలు ఒకేసారి చెప్పడం సరికాదు, షార్ట్లీ చెప్తాను. పార్టీకి సంబంధించినటువంటి రియాక్షన్ చూస్తూ నేను మాట్లాడుతున్నాను. మొదటగా నేను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత లేఖకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాను. ఆ లేఖలో పేర్కొన్న విషయాలు, ఆ లేఖ రాసింది నేనే. ఆ లెటర్ను బయట పెట్టినటువంటి లీక్ వీరులు ఎవరో బయట పట్టుకోండి అంటూ మాత్రమే నేను మాట్లాడాను. కానీ ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి లీక్ వీరులను పట్టుకోకుండా గ్రీక్ వీరుల్లాగా నా పైన కామెంట్స్ చేయడం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పడం, అంతర్గతంగా విషయాలు మాట్లాడాల్సినప్పుడు కొంత ఇన్సైడ్గా మాట్లాడే కానీ బయటికి బహిరంగంగా చెప్పడం సరికాదు అంటూ చెప్పడం, నాకు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అంటూ పదే కవిత ఈ విషయాన్ని చెప్పారు, ఈ పదాన్ని చెప్పారు. నాకు నీతులు చెప్పేవాళ్ళు పార్టీ సంగతి చూడాలి, నాకు నీతులు చెప్పేవాళ్ళు కేసీఆర్ మీద వస్తున్నటువంటి నోటీసుల పైన సమాధానం చెప్పాలి, నాకు నీతులు చెప్పేవాళ్ళు ప్రజల్లోకి వచ్చి పోరాడాలి, ట్విట్టర్లో కాదు అంటూ పదే ఈ పదాన్ని వాడుతూ చెప్పారు. సో అదే సందర్భంలో
పార్టీ స్పందించింది. ఆ పార్టీ స్పందనకు ప్రతిస్పందనగా మళ్ళీ నేను ఈరోజు ఒక చిట్చాట్ పెట్టి స్పందించాను. నా దగ్గరికి రాయబారం కూడా పంపించారు, నేను యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ నెక్స్ట్ పార్టీలో ఎవరు రియాక్ట్ అవుతారు, కేసీఆర్ రియాక్ట్ అవుతారా, కేటీఆర్ రియాక్ట్ అవుతారా, ఎవరు రియాక్ట్ అవుతారో ఆ యాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్పందిస్తాను. అప్పుడు నేరుగా మాట్లాడతాను, అవసరమైతే మిగతా విషయాలు కూడా అన్నీ చెప్తాను, మీకున్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను, పార్టీలో ఏం జరుగుతుంది పేర్లతో సహా చెప్తానంటూ కూడా ఆమె ఓపెన్గా చెప్పారు.